Good morning, my dear students. So, in this video, I am going to explain the sixth paper, carbohydrates. So, ఆరవ పేపర్లో కార్బోహైడ్రేట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న కార్బోహైడ్రేట్లు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బేసిక్స్ లేదా ఇంట్రడక్షన్ కింద సో వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్, ద డెఫినేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్ల నిర్వచనం, ఎనీ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు. సో కార్బోహైడ్రేట్స్ దే ఆర్ న్యాచురలీ అవైలబుల్ కాంపౌండ్స్. సో ఇవి సహజ సిద్ధంగా లభించేటటువంటి పిండి పదార్థాలు. ఇవి దీని డెఫినేషన్ తీసుకుంటే ఓల్డ్ డెఫినేషను హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్. సో కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల హైడ్రేట్లనే మనము కార్బోహైడ్రేట్లు అని అందరూ. ఇది ఓల్డ్ డెఫినేషన్. సో ప్రజెంట్ న్యూ డెఫినేషన్ ఏమంటే ద కాంపౌండ్ which is having polyhydroxy with either aldehydes or ketones. పాలీహైడ్రాక్సీ సమూహంతో పాటు ఆల్డిహైడులు లేక కీటోన్లను కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను కార్బోహైడ్రేట్లు అని అందరు. అలాంగ్ విత్ పాలీహైడ్రాక్సీ either aldehyde or ketones, if they are present in a organic compound, those are known as carbohydrates. They are giant molecules or macromolecules. ఇవి బృహద్ అణువులు అంటే పెద్ద అణువులు, అణు ఫార్ములా ఎక్కువగా ఉన్నటువంటి అణువులు కాబట్టి వీటిని మ్యాక్రోమాలిక్యూల్స్ ఆర్ గెయింట్ మాలిక్యూల్స్ అని కూడా అంటాం. బృహద్ అణువులు అని కూడా ఈ కార్బోహైడ్రేట్స్ను అంటాం. సో కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ బేస్డ్ ఆన్ ద టేస్ట్. రుచిని బట్టి అవి రెండు రకాలు. సో షుగర్స్ అండ్ నాన్ షుగర్స్, చక్కెరేతర పదార్థాలు. చక్కెరల కింద సో దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, మోనోసాకరైడ్స్ అండ్ ఓలిగోసాకరైడ్స్. ఓలిగోసాకరైడ్స్. సో ఓలిగోసాకరైడ్స్, monosaccharides, if they undergo hydrolysis we can't get any further monosaccharide. సో మోనోసాకరైడ్లు జల విశ్లేషణం చేస్తే మనకు మరీ ఫర్దరు మోనోసాకరైడ్ ఏర్పడకపోతే వాటిని మోనోసాకరైడ్స్ అంటాం. సో మోనోసాకరైడ్స్ ఆల్డోజెస్ ఉన్నాయి, కీటోజెస్ ఉన్నాయి. సో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూపు ఉంటే అలాంగ్ విత్ పాలీహైడ్రాక్సీ అంటే 3 కంటే ఎక్కువ OH ప్రమేయాలు ఉంటూ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే ఆల్డోజెస్ అని, వాటిలో పాలీహైడ్రాక్సీతో పాటు కీటోన్ ఉంటే కీటోజెస్ అని అంటాం. ఆల్డోజెస్, కీటోజెస్. అవి 3 కార్బన్ యాటమ్స్ ఉంటే ట్రయోజెస్, 4 కార్బన్ యాటమ్స్ ఉంటే టెట్రోజెస్, 5 కార్బన్ యాటమ్ ఉంటే పెంటోజెస్, 6 కార్బన్ యాటమ్స్ ఉంటే హెక్సోజెస్. సో మోనోసాకరైడ్స్గా ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అలాంగ్ విత్ పాలీహైడ్రాక్సీ ఉంటే ఆల్డోజెస్, అలాంగ్ విత్ పాలీహైడ్రాక్సీ కీటోన్ గ్రూప్ ఉంటే కీటోజెస్. సో దే మే బీ ట్రయోజెస్, టెట్రోజెస్, పెంటోజెస్, హెక్సోజెస్. ఆ ట్రై, టెట్రా, పెంటా, హెక్సా ఏంటివి నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్. ట్రయోజెస్, టెట్రోజెస్, పెంటోజెస్, హెక్సోజెస్. పెంటోజెస్గా డిఅరబినోజు, హెక్సోజెస్గా డి గ్లూకోజు. ఆల్డోజ్ కింద హెక్సోజుగా డి గ్లూకోజ్, హెక్సోజుగా కీటోజ్ కింద డి ఫ్రక్టోజ్. ఆల్డోజ్గా డి గ్లూకోజ్, కీటోజ్గా డి ఫ్రక్టోజ్. నెక్స్ట్ ఓలిగోసాకరైడ్స్. సో ఓలిగోసాకరైడ్స్ దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్, tetrasaccharides. Tetra. If they are hydrolyzed, we'll get 2 or 3 monosaccharides. So if we take disaccharides, so these disaccharides on hydrolysis we will get 2 monosaccharides. సో 2 మోనోసాకరైడ్లు మనకు డైసాకరైడ్లను జల విశ్లేషణం చేసినప్పుడు ఏర్పడితే వాటిని డైసాకరైడ్స్ అని,
3 ఏర్పడితే ట్రైసాకరైడ్స్ అని, 4 ఏర్పడితే టెట్రాసాకరైడ్స్ అని పేరు. డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్, టెట్రాసాకరైడ్స్. ఎగ్జాంపుల్ సూక్రోజ్, మాల్టోజ్ ఎక్సెట్రా. సూక్రోజ్, మాల్టోజ్ ఇవన్నీ మనకు ఒలిగోసాకరైడ్స్ కింద ఎగ్జాంపుల్స్గా కన్సిడర్ చేస్తాం. సో ఇవి షుగర్స్, చక్కెరలు. నెక్స్ట్ చక్కెరేతర నాన్ షుగర్స్, దే ఆర్ ఆల్సో కాల్డ్ పాలీసాకరైడ్స్. నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్గా మనము చక్కెరేతర తీసుకుంటాం, పాలీసాకరైడ్స్. ఎగ్జాంపుల్ సెల్యులోజ్, స్టార్చ్ ఎక్సెట్రా. సో సెల్యులోజులు, స్టార్చులు వీటికి ఉదాహరణగా మనము కార్బోహైడ్రేట్ల కింద నాన్ షుగర్స్గా రాసుకుంటాం ఎగ్జాంపుల్స్ కింద. సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. సో మనకు సిలబస్లో నేరుగా స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ లేదా గ్లూకోజ్ స్ట్రక్చర్ ఎలూసిడేషన్ ఉంది. గ్లూకోజ్ నిర్మాణము, స్ట్రక్చర్ ఎలూసిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ నిర్మాణము మనకు డైరెక్ట్గా సిలబస్లో ఉండేది. సో గ్లూకోజ్ స్ట్రక్చర్ను విల్ బి ఎలూసిడేటెడ్ బై 3 ways, లేదా బై క్లాసిఫైయింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ 3 parts. 3 భాగాలుగా మనము గ్లూకోజ్ నిర్మాణాన్ని చదువుకుంటాం. సో Roman 1 ఈజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. Roman 2 is glucose molecular configuration. Roman 3 is glucose cyclic structure. Glucose cyclic structure. వివృత శృంఖల నిర్మాణము, గ్లూకోజ్ అణువు యొక్క వివృత శృంఖల నిర్మాణము రోమన్ 1 అది. రోమన్ 2 కింద గ్లూకోజ్ అణువు యొక్క అణువిన్యాసం, గ్లూకోజ్ అణువు యొక్క అణువిన్యాసము. రోమన్ 3 గ్లూకోజ్ అణువు యొక్క వలయ నిర్మాణము, గ్లూకోజ్ అణువు యొక్క వలయ నియమం. ఈ 3 partsను బేస్ చేసుకొని నేను గ్లూకోజ్ స్ట్రక్చర్ను ఎలూసిడేట్ చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ పార్ట్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్, గ్లూకోజ్ యొక్క వివృత శృంఖల నిర్మాణం. సో రోమన్ 1 ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్, వివృత శృంఖల నిర్మాణం. సో ఈ రోమన్ 1ను 5 pointsగా నేను క్లాసిఫై చేసినాను. సో ఫస్ట్ పాయింట్ ఏ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఎలూసిడేట్ చేయదన్నా ఫస్ట్ పాయింట్గా మనం ఏం తీసుకుంటాము, ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ దట్ మాలిక్యూల్. సో అణువు యొక్క అణు ఫార్ములాని మొదట మనము కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ దట్ మాలిక్యూల్, దట్ ఈజ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ అణు ఫార్ములా by elemental analysis and X-ray analysis, we conclude that glucose is having molecular formula C6H12O6. గ్లూకోజ్ అణువు యొక్క అణు ఫార్ములా మూలకాల విశ్లేషణ ఆధారముగా మనము C6H12O6 అని నిర్ణయిస్తాం. సో బై ఎలిమెంటల్ అనాలిసిస్ the molecular formula of glucose is C6H12O6. C6H12O6 అని మూలకాల విశ్లేషణ ఆధారంగా నిర్ణయిస్తాం, C6H12O6. నెక్స్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్. గ్లూకోజ్ అణువులో 5 OH ప్రమేయాలు ఉన్నాయి అని నిర్ణయించుట సెకండ్ పాయింట్. గ్లూకోజ్ అణువులో 5 OH ప్రమేయాలు ఉన్నాయి అని నిర్ణయించుట. సో సెకండ్ పాయింట్లో ఫస్ట్ పాయింట్ కింద ద ప్రెజెన్స్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్, 5 OHలు ఉన్నాయి అని నిర్ణయించారు. సో దానికి ఎట్లా నిర్ణయిస్తున్నాము అంటే 1 mole ఆఫ్ గ్లూకోజ్ రియాక్టింగ్ విత్ 5 moles ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ అండ్ ఫార్మ్స్ పెంటా అసిటైల్ డెరివేటివ్. సో 1 mole ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ రియాక్టింగ్ విత్ 5 moles ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ అండ్ ఫార్మ్స్ పెంటా అసిటైల్ డెరివేటివ్. సో 1 mole గ్లూకోజు అధిక మోతాదులో అసిటిక్ అన్హైడ్రైడ్తో చర్య జరిపి పెంటా అసిటైల్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది, పెంటా అసిటైల్ ఉత్పన్నం. సో ఇక్కడ రియాక్షన్లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. సో 1 mole ఆఫ్ గ్లూకోజు అక్కడ అసిటిక్ అన్హైడ్రైడ్ 5 moles, అక్కడ మనం 5 నెంబర్ను ఇంక్లూడ్ చేసుకోవాలి. అక్కడ 5 moles అసిటిక్ అన్హైడ్రైడ్. సో మ్యాటర్లో 5 moles మెన్షన్ చేసినాము, బట్ రియాక్షన్లో 5 నెంబర్ యాడ్ చేయలేదు. సో అది చిన్న మిస్టేక్ ఈక్వేషన్లో ఉంది. సో 1 mole ఆఫ్ గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ 5 moles ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ అండ్ ఫార్మ్స్ పెంటా అసిటైల్ డెరివేటివ్. సో హియర్ 5 moles of acetic anhydride is undergoing
reaction with glucose, so it indicates that glucose molecule is having 5 OH functional groups in it. సో గ్లూకోజు 1 మోలు 5 మోల్ అసిటిక్ అన్హైడ్రైడ్తో 1 mole of glucose is reacting with 5 moles of acetic anhydride. So that confirms that glucose molecule is having 5 OH functional groups. 5 OH ప్రమేయాలు ఉంటేనే అది 5 మోల్ అసిటిక్ అన్హైడ్రైడ్తో పెంటాసిటైల్ డెరివేటివ్ ఇచ్చేది. సో కాబట్టి ఖచ్చితంగా గ్లూకోజ్లో 5 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అని కన్ఫర్మ్ చేస్తాం. అది సెకండ్లో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద పొజిషన్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్. సో 5 OHలు ఉంటే దాని స్థానం ఎక్కడ, ఆ 5 OHలు ఎక్కడ ఉన్నాయి? ఒకే కార్బన్ మీద 2 OHలు ఉన్నాయా, లేదు 3 OHలు ఉన్నాయా? సో ద ప్రజెన్స్ ఆఫ్ లేదా ద పొజిషన్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్, ఎక్కడెక్కడ ఆ OH ప్రమేయాలు జతకూడి ఉన్నాయి అంటే దానికి ఆన్సరు ద పొజిషన్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఈజ్ ఏం చెప్తాము అంటే గ్లూకోజ్ ఈజ్ ఏ స్టేబుల్ మాలిక్యూల్. సో అది స్థిరమైన అణువు. గ్లూకోజ్ ఈజ్ ఏ స్టేబుల్ మాలిక్యూల్. సో ఒక కార్బన్ మీద 2 OH ఫంక్షనల్ గ్రూప్స్, ఇఫ్ one carbon, if it is linked with 2 OH functional groups, immediately it undergoes dehydration. Dehydration జరిగిపోతుంది. బట్ గ్లూకోజ్ ఫార్ములా C6H12O6 అంటే ఇట్ ఈస్ ఏ స్టేబుల్ మాలిక్యూల్. సో ఈచ్ కార్బన్ హ్యావింగ్ 1 OH గ్రూప్, ఈచ్ కార్బన్కు ఒక్కొక్క OH గ్రూపు జతకూడి ఉంటేనే దానికి స్థిరత్వము అనేది, స్టెబిలిటీ అనేది వస్తుంది. సో కాబట్టి గ్లూకోజ్ ఈజ్ ఏ స్టేబుల్ మాలిక్యూల్. సో ఈచ్ కార్బన్ ఈజ్ లింక్డ్ విత్ 1 OH ఫంక్షనల్ గ్రూప్ అని చెప్తాం. సో సెకండ్ పాయింట్లో మరి 2 సబ్ పాయింట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద పొజిషన్ presence of 5 OH, సెకండ్ వన్ పొజిషన్ ఆఫ్ 5 OH. సో ప్రెజెన్స్ కింద మనము అసిటిక్ అన్హైడ్రైడ్తో 5 moles ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్తో పెంటాసిటైల్ డెరివేటివ్. నెక్స్ట్ పొజిషన్ కింద ఎక్కడ ఉంది అంటే ఈచ్ కార్బన్కు ఈచ్ OH గ్రూపు జతకూడి ఉంది అని మనము కన్ఫర్మ్ చేస్తాం. సో నెక్స్ట్, ద ప్రజెన్స్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్. గ్లూకోజ్లో కార్బొనైల్ సమూహము ఉన్నది అని నిర్ణయించుట. ప్రజెన్స్ ఆఫ్ కార్బొనైల్ సమూహము ఉన్నది అని నిర్ణయించుట. థర్డ్ పాయింట్లో ఫస్ట్ ఏ, ప్రజెన్స్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్ ఉన్నది అని నిర్ణయించుట. దానికి ఫస్ట్ ఏం చేస్తున్నాను, కార్బొనైల్ గ్రూప్ ఉంటే న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి, న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు ఎగ్జిబిట్ చేయాలి, న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యల్లో పాల్గొనాలి కార్బొనైల్ గ్రూప్ ఉంటే. మళ్ళీ గ్లూకోజ్ రియాక్ట్ అవుతోంది అంటే, సో గ్లూకోజ్ ఈజ్ రియాక్టింగ్ విత్ హైడ్రోజన్ సైనైడ్. ఇట్ ఈజ్ undergoing addition with hydrogen cyanide and forming cyanohydrine as addition product. So glucose is reacting with hydrogen cyanide and forms cyanohydrine. గ్లూకోజు హైడ్రోజన్ సైనైడ్తో సంకలనము చెంది సయనోహైడ్రిన్ అనే సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తోంది. నెక్స్ట్, ఇంకొక ముఖ్యమైన చర్య సంగణన చర్య. సో కార్బొనైల్ గ్రూప్ ఉంటే అది ఖచ్చితంగా న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యల్లో పాల్గొనాలి. రెండవది సంగణన చర్యల్లో అమ్మోనియా ఉత్పన్నంతో సంకలన చర్యల్లో పాల్గొనాలి. సంగణన చర్యల్లో పాల్గొనాలి. మరి గ్లూకోజు చర్యలో పాల్గొంటోందా అంటే, గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ కండెన్సేషన్ విత్ హైడ్రాక్సిలమీన్ NH2OH. హైడ్రాక్సిల్ అమీన్తో గ్లూకోజు సంగణన చర్యల్లో పాల్గొని ఒక నీటి అణువును కోల్పోయి ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది, గ్లూకాక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. గ్లూకోజ్ అండర్గోస్ కండెన్సేషన్ విత్ అమ్మోనియా డెరివేటివ్ దట్ ఈజ్ హైడ్రాక్సిల్ అమీన్ అండ్ ఫార్మ్స్ ఆక్సైమ్ డెరివేటివ్ దట్ ఈజ్ గ్లూకాక్సైమ్. సో గ్లూకాక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. గ్లూకోజు యొక్క కార్బొనైల్ యొక్క మరొక ముఖ్యమైన చర్య
అమ్మోనియా ఉత్పన్నంతో సంగణన చర్య. సో గ్లూకోజు అమ్మోనియా ఉత్పన్నమైనటువంటి హైడ్రాక్సిల్ అమీనుతో సంగణనము జరిపి ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తోంది. అంటే ఒక నీటి అణువును కోల్పోయి ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తోంది. సో గ్లూకోజు న్యూక్లియోఫిలిక్ సంకలన చర్య కింద హైడ్రోజన్ సైనైడ్తో సంకలనం చెందుతోంది. సంగణన చర్య కింద హైడ్రాక్సిల్ అమీన్తో ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. సో గ్లూకోజ్ ఈజ్ ఎగ్జిబిటింగ్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ or it performing nucleophilic addition with the hydrogen cyanide and condensation with the hydroxylamine. So it concludes that glucose is having carbonyl group. సో ఈ అడిషన్ రియాక్షను కండెన్సేషన్ రియాక్షన్ బేస్ చేసుకొని నేను ఏమి కంక్లూడ్ చేస్తున్నాను అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ కార్బొనైల్ గ్రూప్. గ్లూకోజ్ అణువు కార్బొనైల్ సమూహాన్ని కలిగి ఉంది కాబట్టే అది సంకలన చర్య జరిపి సంకలన ఉత్పన్నముగా మనకు సైనోహైడ్రిన్ ఇచ్చింది. అమ్మోనియా ఉత్పన్నమైనటువంటి హైడ్రాక్సిల్ అమీనుతో ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరిచింది. సో కాబట్టి ఖచ్చితంగా గ్లూకోజ్ అణువులో కార్బొనైల్ గ్రూపు కార్బొనైల్ సమూహము ఉన్నది అని నిర్ణయించబడినది. సో థ్యాంక్ యూ.